నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. పరకామణి కేసు, స్వామివారి సంపదని దోచుకున్న కేసుకు సంబంధించి ఇప్పుడు కోర్టు కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. మేము పర్యవేక్షణ కొనసాగిస్తాము ఛార్జ్ షీట్ పడేంత వరకు. ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైతే ఇందులో కొంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఈ కేసుని ముందుకు పోనివ్వకుండా అడ్డుకుంటున్నారు, వాళ్ళ మీద శాఖాపరమైన అలానే క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని హెచ్చరికలు జారీ చేస్తూ, అలానే కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి కూడా కొన్ని సూచనలు చేసింది కోర్టు. మరి దీన్ని ఎలా చూడాలి? కోర్టు సహకరిస్తుంది అని అనుకోవాలా, లేదు అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకునే క్రమంలో అలసత్వం వహిస్తుంది అని అనుకోవాలా, ఎలా చూడాలనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. కోర్టు కొన్ని సూచనలు చేసింది, అలానే కొంతమంది మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని కూడా హెచ్చరికలు జారీ చేసింది. అది ఎందులో అంటే పరకామణి కేసు విషయంలో. అంటే ఇప్పటికీ పరకామణి కేసు ఇంకా లాగ్ అవుతూనే వస్తుంది, కానీ ఇప్పటికొచ్చి నిందితుల్ని అరెస్ట్ చేసింది లేదు. స్పష్టంగా కళ్ళకు కనిపిస్తుంది వీళ్ళే నిందితులు అని, కానీ వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. అలానే వాళ్ళని విచారణకి తీసుకొస్తున్నారు, వదులుతున్నారు, కానీ ఛార్జ్ షీట్ లో ముఖ్యమైన అంశాలని చేర్చట్లేదు. ఈరోజు కోర్టు కూడా ఆ విషయంలో సీరియస్ అయింది. ఎలా చూడాలి పరకామణి కేసు? పరకామణి ఆ దేవదేవుడికి సంబంధించి ఎక్కడెక్కడో భక్తులందరూ కోట్ల మంది భక్తులు వచ్చేసి సందర్శించుకొని ఈ రోజు 80,000 మంది దాడుతున్నారు ఒక్క రోజు చూసుకుంటా ఉంటే. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏ కారణంగానైనా ఎవరైనా సరే ఏదైనా ద్రోహం చేస్తే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు అనేది మనం ఇప్పటి నుంచో చూసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇక్కడ పరకామణికి సంబంధించి రవికుమార్ అనే అతను సెక్షన్ 409 ప్రకారం నేరపూరిత విశ్వాసఘాతకానికి సంబంధించిన వ్యక్తిగా ఈరోజు న్యాయస్థానం ప్రకటించింది. అలాగే ప్రభుత్వ అధికారి పరిధిలోకి వస్తాడని కూడా ప్రకటించింది. ఇది కూడా గమనించుకోవాలి. ముందు ఆ రోజు ఆ దొంగతనం జరిగినప్పుడు ఎవరైతే దీంట్లో ఆ రోజు అధికారిగా ఉండి ఇతని మీద కేసు ఫైల్ చేశాడో సతీష్ కుమార్ అనే మా వ్యక్తి ఈరోజు మరణించడం కూడా జరిగింది. మొట్టమొదటిసారి వచ్చారు, సాక్ష్యం చెప్పాడు. రెండోసారి పై అధికారులు నా మీద ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పాడు. ఆ పై అధికారులు ఎవరో చెప్పబోయే సమయంలో అతన్ని చంపేయడం కూడా జరిగింది. ఇది గమనించుకుంటే ఇక్కడ చాలా స్పష్టంగా పరకామణికి సంబంధించిన దాంట్లో చాలా పెద్దల హస్తం ఉందనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. దాంట్లో దాచుకునేది ఉంది పెద్దల హస్తం అనే దానికి ఆ రోజు ఉన్నటువంటి పాలక మండలి చైర్మన్లు, ఈఓ ధర్మారెడ్డి, తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, తర్వాత దీనికి సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళందరి ప్రమేయంతో అక్కడ అతను చోరీ చేశాడని చెప్పని ఇప్పుడు ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇది మనం చెప్పలేదు, ఆధారాలను బట్టి కొంతమంది చెబుతున్నటువంటి మాటలు. ఇప్పుడు న్యాయస్థానం కూడా దీన్ని బట్టి నిస్సందేహంగా వీళ్ళ పాత్ర ఉంది, వాళ్ళ మీద దర్యాప్తు చేయండి, ఛార్జ్ షీట్ అయ్యేంత వరకు మీరు పర్యవేక్షిస్తామని చెప్పిందంటే ఈ కేసు తీవ్రతని ఏ విధంగా చూస్తున్నారో న్యాయస్థానం కూడా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఇంకోటి గమనిస్తే ఇక్కడ అతనికి సంబంధించినటువంటి ఆస్తులు వెంకటేశ్వర స్వామి వారికి 14 కోట్ల చిల్లర, 28 లక్షలు 38 లక్షలు ఆ రోజు వాళ్ళు లెక్క ప్రకారం రాయించాము, మేము నష్టపరిహారం ఇప్పించామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. అసలు లోక్ అదాలత్లో రాజీ చేసుకునే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? అతను ఒక ఉద్యోగి దగ్గర అంత ఆస్తులు ఎలా కూడబెట్టాడు అతను? రెండవది, తిరుమల తిరుపతికి సంబంధించి ఎవరన్నా ఆస్తులు ఆ స్వామికి బదలాయించాలి అంటే దానికి సంబంధించినంత వరకు పేపర్ ప్రకటన ఇచ్చి నెల రోజుల్లోపు అభ్యంతరాలు ఎవరు లేరు అంటే తప్ప అది స్వామి పేరు మీద రాయడానికి వీలేదు. ఎందుకంటే వివాదాలు ఉండకూడదు. స్వామివారికి ఏదైనా ఆస్తులు ఎవరైనా ఇస్తాను అంటే స్వచ్ఛందంగా దాని మీద వివాదాలు ఉండకూడదని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పేపర్లలో ప్రకటనలు ఇవ్వాలి. అవేమీ చెయ్యకుండా సమయం లేదని చెప్పని వంక పెట్టుకుని వాళ్ళు ఆ విధంగా చేశారు అంటే చాలా స్పష్టంగా దీంట్లో ఆనాటి పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి, తర్వాత రాజీ పెట్టి సంతకం పెట్టినటువంటి కరుణాకర్ రెడ్డి, అట్లాగే ఈఓ ధర్మారెడ్డి, ఈ అధికారులు వీళ్ళందరి ప్రమేయం ఉంది. అప్పుడు ఉన్నటువంటి పోలీసులు కూడా ఆ రోజుల్లో అక్కడ పనిచేసినటువంటి పోలీసులు డిఎస్పీ కాడి నుంచి వాళ్ళందరూ కూడా ప్రమేయం ఉందని చెప్పని అనుమానం ఈరోజు న్యాయస్థానం వ్యక్తం చేయడం కూడా జరిగింది. దీన్ని సంపూర్ణంగా విచారించేసి దోషుల్ని ఛార్జ్ షీట్లో పెట్టండి అని చెప్పని స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఈరోజు న్యాయస్థానం. ఇప్పటికే వీళ్ళు చేస్తున్నటువంటి దర్యాప్తు సంతృప్తికరంగా ఉంది అని చెప్పి కూడా న్యాయస్థానం కితాబు ఇచ్చింది.
ఉమ్, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ స్పష్టంగా కరుణాకర్ రెడ్డి పదే పదే దీని గురించి బయటకు వస్తున్నాడు, అవును. వారానికి ఒకసారి బయటకు వస్తున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళ హయాంలో జరిగినటువంటి అన్ని విషయాలను కూడా బిఆర్ నాయుడు గారు ఈరోజు బయటికి తీసుకొచ్చేసి వాళ్ళకి అంటే బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ఈ పాలక మండలి ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా బయటికి తీసుకొచ్చేసి ఈరోజు అందరికి అర్థమయ్యే రీతిలో వాళ్ళు ఏమేమి జరిగినాయి చెబుతున్నారు. నిన్నగాక మనం చూసాం, తాపడానికి సంబంధించి 50 కిలోల బంగారం కూడా మాయమైనట్టు అవును. అభియోగాలు వస్తూ ఉన్నాయి. అవును. అలాగే దాణాలో మరి నెయ్యి చూసాం మనం, నెయ్యి కెమికల్స్తో కూడినటువంటి నెయ్యిని వాడారని, అవి కూడా నిజ నిర్ధారణలో సిబిఐ వాళ్ళ షార్ట్షీట్లో కూడా సుప్రీం న్యాయస్థానానికి ఇచ్చిన షార్ట్షీట్లో కూడా దాన్ని పొందుపరచడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఇన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటే ఇంకా అక్కడ ఏదో అన్యాయం చేస్తున్నారు, కావాలని చెప్పని ఆ దేవుడికి అపవిత్రం చేయాలని చెప్పని చాలా పనులు చేస్తున్నారు అని చెప్పని రోజుకో రకంగా వచ్చి మాట్లాడుతున్నటువంటి కరుణాకర్ రెడ్డి గురించి కావచ్చు, ఈ అధికారుల మీద మీరు చెప్పినట్లు ఇప్పటి వరకు శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఇప్పుడు న్యాయస్థానం చెప్పిన దాని ప్రకారం చూసుకుంటా ఉంటే కనీసం వాళ్ళు చేసిన అది మొత్తం ఆధారాలతో సహా కనపడుతుంది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఛార్జ్షీట్లో పెట్టేసి వీలైనంత త్వరగా దోషులకు శిక్ష పడే విధంగా చూడాలని చెప్పని ఆ దేవదేవుడికి సంబంధించిన భక్తులందరూ ఈరోజు కోరుకుంటున్నారు. దేవదేవుడికి సంబంధించి ఈ రోజుకొక వివాదం బయటకు వస్తూ ఉంటే, వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు బయటకు వస్తూ ఉంటే విస్తుపోతున్నారు జనాలు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బిఆర్ నాయుడు గారు కావచ్చు, దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు ఈరోజు అక్కడ జరిగినటువంటి గతంలో జరిగినటువంటి లోపాలన్నీ సరిచేసుకుంటూ అక్కడ నిత్యాన్నదానానికి సంబంధించి ఈరోజు బాగా శుచిగా శుభ్రంగా, అలాగే వడతో పాటు అదనంగా వడగా కూడా జరిపించేసి భక్తుల మనసులు గెలుచుకుంటున్నారు. మేము కూడా లాస్ట్ టైం వెళ్ళటం కూడా జరిగింది. వెళ్ళినప్పుడు అన్నదానానికి వెళ్ళాం. నిజంగానే పాత రోజులు గుర్తుకొచ్చినాయి. తర్వాత వడబెట్టిన తర్వాత నేను వెళ్ళలేదు. ఈ అంటే ఎక్కడ ఏమేమి జరుగుతుంది తెలుసుకుంటానే ఉన్నాం కాబట్టి ఈ పవిత్రతను దెబ్బతీయాలని, అన్యమతస్థుల్ని కాపాడాలని, వాళ్ళు చేర్చినటువంటి అన్యమతస్థుల్ని అక్కడే ఉంచేసి వేగుల్లాగా వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు సమాచారం అందజేసుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళందరినీ తొలగించేసి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా నిర్మమాటంగా తొలగించాలి. లేదంటే వాళ్ళని బదిలీ చేసి కొత్త వాళ్ళైనా నియమించుకుంటే ఆ పవిత్రతను కాపాడిన వాళ్ళు అవుతారు. ఇలాంటి విషయాలన్నిటిని కూడా వీలైనంత తొందరగా న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి, న్యాయస్థానం పర్యవేక్షణలో కూడా ఉంది కాబట్టి వీలైనంత తొందరలోనే వాళ్ళందరికీ శిక్షలు పడే విధంగా ఆధారాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి న్యాయస్థానం కూడా వాళ్ళ శిక్షలు విధిస్తుందని అయితే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఒక వ్యక్తిని అన్యాయంగా చంపేశారు, ఇంకొక వ్యక్తిని రవికుమార్ని బెదిరిస్తా ఉన్నారు. ఇది కూడా చూసుకోవాలి. అతను కూడా రక్షణ కల్పించాలి, సాక్షులకు రక్షణ కల్పించాలి. అంతకుముందు మొట్టమొదట ఈ పరకామణికి సంబంధించి మొట్టమొదట బయట పెట్టిన వ్యక్తి రాజు అనే వ్యక్తి, ప్రైమ్ నైమ్ సంబంధించినటువంటి వ్యక్తి, అతని మీద కూడా ఎదురు కేసులు పెట్టేసి అతను బెదిరించి భయపెట్టారు. ఈ విషయాలు కూడా ఈరోజు బయటికి తీయాలి. వాళ్ళు ఆ సిసి ఫుటేజ్ని కూడా మాయం చేశారు రవికుమార్ దొంగతనానికి సంబంధించి. అంటే కావాలని చేశారని స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళు దీంతో పాటు అతని ఆస్తుల్ని ఎవరికి వాళ్ళ పేరు మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉన్న ఆస్తులు ఈ అంశం జరిగిన తర్వాత ఎవరి పేరు మీద బదలాయించారో కూడా క్షుణ్ణంగా బయటికి తీయాలి. చెన్నైలో కావచ్చు, వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి అవి కూడా బయటికి తీసేసి, అంటే దాంట్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి, వీళ్ళు ఉన్నారని బలంగా నమ్ముతున్నాం కాబట్టి ఎవరెవరు ఉన్నారో కూడా బయటికి తీస్తారని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.